ఇప్పుడే ఓజీ షో కంప్లీట్ అయింది. ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం ఎట్లా ఉందో. ఫ్యాన్స్ చూస్తుంటే చాలా బాగుంది అన్నట్టుగానే అనిపిస్తుంది. పాజిటివ్ ఫీడ్బ్యాక్. మూవీ ఎలా ఉంది? ఇట్స్ అ బ్లాక్ బస్టర్ మూవీ. ఐ మీన్ పవన్ కళ్యాణ్ కోసమే చేసినట్టుంది మూవీ. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. ఐ మీన్ బెస్ట్ కెరియర్ ఇన్ ద మూవీ. సూపర్. మీకు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ లో చేసిన మూవీస్ కంటే ఇది పవన్ కళ్యాణ్ కోసమే మూవీ. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. సర్బాస్ మూవీ ఎలా అనిపించింది? సుజిత్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. తమన్ స్పెషల్ థ్యాంక్స్ టు తమన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ఇంతవరకు పవన్ కళ్యాణ్ మూవీస్ లో ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. పవన్ కళ్యాణ్ యాక్షన్ కూడా చాలా రోజుల తర్వాత చాలా సూపర్ గా చేశాడు పవన్ కళ్యాణ్. ఓకే, ఫ్యాన్స్ అందరికి కావాల్సింది ఇలాంటి మూవీ అని బయట అంటున్నారు, మీరేమంటారు? ఎస్ కరెక్ట్. ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 2 అంటున్నారు. వస్తే బాగుండు, తొందరగా తీస్తే బాగుండు. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ట్రూ పవన్ కళ్యాణ్ మూవీ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేను ఈ సినిమా తర్వాత తమ్ముడు బాలుని చూసాను. నేను ఓజాస్ గంభీరా సూపర్. జానీకి పడని పంచ్ కిక్ ఇప్పుడు పడింది. సో జానీ అప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేశారో ఓజీ దానికి 10 times ఉంటది. క్రేజీ. ఓజాస్ గంభీరా. సినిమాలో ముఖ్యంగా ఏం నచ్చింది మీకు? టేకింగ్ స్టైల్, పవర్ స్టార్ ని చాలా స్టైలిష్ గా చూపించారు. అండ్ ఫైట్స్ కూడా చాలా అల్ట్రా స్టైలిష్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇట్స్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా మొత్తం ఇంకా అంతే. ఓకే, అద్భుతంగా ఉంది. పిచ్చెక్కిచ్చాడు. పిచ్చెక్కిచ్చాడు. థ్యాంక్ యూ. మా పార్వతి ఫ్యాన్స్ కి సూపర్ సినిమా. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా చూపించడం గుడ్, బాగుంది. మీకు మూవీ ఎలా అనిపించింది? ఇన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ మూవీ ఎలా ఉండాలో, ఫ్యాన్స్ కి అసలు ఎట్లా ఉండాలో అదిరిపోయింది మూవీ. ఒక్క మాటతో చెప్పారంటే దిస్ ఇస్ ద రియల్ పవన్ కళ్యాణ్ మూవీ. ఈ సినిమాలో పవన్ కళ్యాణే కాకుండా ఇంకొక 2 హీరోలు ఉన్నారు. సర్ప్రైజ్ కాకండి. ద ఫస్ట్ హీరో సుజిత్, ద డైరెక్టర్. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో మూవీలో ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్ సీన్స్ లాగా రెచ్చిపోయి చేశాడు మూవీ. అదిరిపోయింది. అలాంగ్ విత్ దట్ ఇప్పుడు కూడా మూవీ చూసి వచ్చిన బ్యాక్గ్రౌండ్ లో నడిచేది తమన్ మ్యూజిక్. మా టెడ్డీ బాయ్ మ్యూజిక్ పిచ్చి లేపాడు మూవీని. ఒక్కొక్క సీన్ ఇట్లా గూస్ బంప్స్ లేపుకొని వచ్చాడు. తమన్, యు ఆర్ ద బెస్ట్. సుజిత్, యు ఆర్ ద బెస్ట్. అండ్ ద వన్ అండ్ ఓన్లీ మూవీ ఎలా అనిపించింది? మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు 10 years బ్యాక్ చూసాం, మళ్ళీ ఇప్పుడు చూసాం. వింటేజ్ పవన్ కళ్యాణ్. మనం పంజాబ్ బాలు కానీ స్టేజెస్ లాంటిది. దిస్ ఈస్ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్. యూ విల్ సీ ద రియల్ పవన్ కళ్యాణ్. బాగా నచ్చింది. బాగుంది. పవన్ కళ్యాణ్ మూవీ చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీలో బాగా? జస్ట్ 1 shot is enough in interval scene in second half. That's it. జైల్ సీన్ ఉంది చూసారా? జైల్ సీన్ లో నడుస్తుంటాడు, చాలా బాగుంది. 5 star మూవీ చాలా బాగా నచ్చింది. అన్ని గూస్ బంప్ సీన్స్. ఏ సీన్ చూసినా నాకు ఒక వింటేజ్ ఫీలింగ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ని మళ్ళీ ఇంత బాగా చూడడం చాలా నచ్చింది. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారిని ఒక రకంగా చూస్తారు, ఇప్పటి నుంచి చూస్తారు. డిఫరెంట్ మూవీ, ఆల్ టుగెదర్ డిఫరెంట్ మూవీ. అదిరిపోయింది. ఏం నచ్చింది మూవీలో బాగా? అంతా మొత్తం నచ్చింది. అసలు ఎక్కడ ఆగదు మూవీ, వెళ్ళిపోతుంటది అంతే. ఫ్యాన్స్ కి అయితే పండగే. 2025 హిట్ కొట్టాం. దట్ ఈస్ ఓజస్. హిట్ కొట్టాం ఫైనల్. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు.